ఎంత ఇబ్బందిగా ఉన్నాయండి అసలు. అదే కద్దరాల్చి వేసుకొని కూడా ఎంత సుఖంగా ఉంటాడు, చెమట పీల్చేస్తూ ఉంటే. ఇది ఉష్ణ దేశం. ఈ దేశానికి ఒక వేషం ఉంది. అమెరికా వాళ్ళు బ్రిటన్ వాళ్ళు అనుకరించడం మనకేం కర్మండి, ఈ అనుకరణే. అందుకని నాకేమనుకుంటే డల్లగా ఉన్నా వెళ్ళమంటారు, అది తిండి పెట్టాలని ఆలోచించారు. అందుకని ఆయన ఏమన్నట్ట, మా అమ్మ ఎంత పని చేసింది, ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ మీద మోస్తూ చేర్పించగలి తల్లిని బాధ పెట్టాలంటే అరగంట కనపడకుండా ఉంటే చాలు కదా. అందుకని సాయంతో ఏది తాగడే సూర్యుడు సాయంకాలం సముద్రంలో ఎందుకు దాక్కున్నాడంటే, వచ్చిన పిల్లాడు ఇంటికి రాకుండా పక్కింట్లో దాక్కున్నాడు అనుకోండి, ఒక అరగంట తల్లికి మంటపోతుంది, కడుపులో బాధ, మా అబ్బాయి రాలా మా అబ్బాయి రాలా, పక్కింటికి వెళ్ళి మీ అబ్బాయి ఇచ్చాడు అంటుంది. వాడేమో ఆ తల్లిని చెప్పొద్దు అంటాడు. ఎందుకని తల్లి మీద కోపం. ఈ దిక్కుమాలిన కాన్వెంట్లో చేర్పించింది మా అమ్మాయి పోటీ పెట్టేసి గొడవ పెట్టేసి పక్క వాళ్ళతో పోటీ పడి నన్ను చేర్పించింది. మా అమ్మకి శిక్ష వేయాలంటే నేను కాసేపు కంటికి కనపడకూడదు అని నన్ను ఆ మీడియంలోంచి మార్చకపోతే, తెలుగు పద్యాలు సంస్కృతం శ్లోకాలు నేర్పకపోతే నేను ఇలాగే ఉంటానమ్మా అని తల్లికి హెచ్చరిక చేస్తున్నాడు అస్తమించే సూర్యుడు. సంస్కృతిని మనం కాపాడు.